ఓకే జరిగింది. ప్రధానంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 9 నెలలు గడుస్తూ ఉన్నది. 8 నెలలు గడిచింది. 9వ నెలలో అడుగుపెట్టారు. ఇంతకాలం ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు అమలు చేయడం, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అధికార యంత్రాంగం పైన ఇప్పటి వరకు కూడా పట్టు సాధించలేకపోతున్నారు. గత ప్రభుత్వం, గత పాలకులు ఏ రకమైనటువంటి పరిపాలన కొనసాగించారో అదే రీతిలో పరిపాలన కొనసాగుతున్నది. ఏమాత్రం కూడా మార్పు లేదు. గత ప్రభుత్వం అనుసరించినటువంటి ఆర్థిక అవినీతి ఆరోపణలపైన ఈ రాష్ట్ర ప్రభుత్వం కమిషన్ చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాల్సిందే, న్యాయ విచారణ ఆదేశించాల్సిందే. దానికి బాధ్యులైనటువంటి వారిని చట్టరీత్యా చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సింది. అదే సందర్భంలో ఈ 8 నెలలు గడిచిన కాలంలో ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం ప్రజలకు కావలసిన అవసరాలపైన ఇచ్చిన హామీలపైన నేటి వరకు కూడా సరి అయినటువంటి పద్ధతిలో కసరత్తును ప్రారంభించి పట్టు సాధించి ప్రజలకు న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకోవడంలో ఇప్పటి వరకు కూడా ఏమాత్రం కూడా ఈ ప్రభుత్వానికి పట్టు సాధించలేకపోతున్నది. టీడీపీలో గెలిచినటువంటి ఎమ్మెల్యేలు తీసుకొని తన ప్రభుత్వంలో రాజీనామా చేయకుండా మంత్రుల పదవులు కొనసాగించాడు. అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అరాచకం, అక్రమం, దుర్మార్గం, ఒక పార్టీ నుంచి గెలిచిన వాళ్ళను మరో పార్టీలో తీసుకొని రాజీనామా చేయకుండా మంత్రి పదవులు ఇవ్వడం అనేది తప్పు అని చెప్పి అన్నాడు కాంగ్రెస్ వాళ్ళు భావించారు, అన్నారు. అదే రీతిలో ఈరోజు విచ్చలవిడిగా బీఆర్ఎస్లో గెలిచినటువంటి ఎమ్మెల్యేలను కాంగ్రెస్ తీసుకుంటున్నారు. ఏదైనా ప్రజాస్వామ్య పద్ధతుల్లో ప్రజాస్వామ్య శ్రేణులు, ప్రగతిశీల వ్యక్తులు అందరూ కూడా భావించేది ఏంటంటే ఈ ప్రభుత్వం జెండాలు మారినాయి, కండువలు మారినాయి, పార్టీ పేరు మారింది, పరిపాలన మాత్రం ఒకటే. అల్ల గెలిచినటువంటి ఎమ్మెల్యేలు మళ్ళీ ఇళ్ళకి వచ్చి గదే పరిపాలన గదే రకంగా ఉంటుంది. ఏదైనా ప్రజలు అసహించుకున్నటువంటి విధంగా ఈ రేవంత్ రెడ్డి గారి పాలన కొనసాగుతున్నది. ఇప్పటికైనా అర్థం చేసుకోండి. ఎవరికైనా ఒక పార్టీ నుంచి మరో పార్టీకి వచ్చే హక్కు ఉన్నది. కానీ ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికల ద్వారా ఎన్నికైనటువంటి ఏ ప్రజాప్రతినిధి అయినా పార్టీ గుర్తుపైన గెలిచిన వాళ్ళు ఆ పార్టీకి రాజీనామా చేసి విధిగా వేరే పార్టీలో చేరొచ్చు. కానీ ఇలా గెలిచి అల్లపోయేటువంటి విధానం సరైనది కాదని కమ్యూనిస్టు పార్టీ భావిస్తున్నది. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నది. ఎందుకంటే నిన్ను ప్రజల చేత ఎన్నుకోబడ్డారు. నువ్వు ఏం చెప్తున్నావు? అభివృద్ధి కోసం, ప్రజల కోసం మేము పోతున్నాం. నువ్వు ఏ పార్టీలో గెలిచినా ప్రజల పక్షాన ఉండడానికి ప్రజలు నిన్ను ప్రతిపక్ష నాయకుడిగా పెట్టారు. నువ్వు తప్పనిసరిగా ప్రజల కోసం, ప్రజల అభివృద్ధి కోసం, ప్రజల నిధుల కోసం, అవుట్ రైట్గా కాన్స్టిట్యున్సీ నిధుల కోసం తప్పనిసరిగా ప్రభుత్వం మీద ఒత్తిడి చేయించవచ్చు, ఒత్తిడి పెంచి నిధులు కేటాయింపజేసుకోవచ్చు. కానీ ఆ పేరు మీద పెట్టుబడిదారులుగా, దోపిడీదారులుగా ఈ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధంగా ఒక పార్టీ నుంచి గెలిచిన వాళ్ళు ఒక దొంగ రకమైనటువంటి ప్రతిపాదన ఏంటంటే ప్రజల అభివృద్ధి కోసం మనకు నిధులు కావాలి కాబట్టి పార్టీ మారుతున్నాం, అదిగా